హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెటర్ డైలీ ట్రెండ్. సో ఓకే, నేను డైరెక్ట్ పాయింట్కి అయితే వచ్చేసాను. ఐపీఈ మార్క్స్ కూడా కలుపుతారా అని డౌట్ ఉందా? 160 మార్క్స్ అని అనుకుంటున్నావు, కానీ ఫైనల్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో తెలుసా? ఎంత స్కోర్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుందో క్లారిటీ లేదా? 10K లోపల రావాలంటే ఎగ్జాక్ట్గా ఎంత స్కోర్ కావాలో చెప్పాలా? ఐపీఈ ప్లస్ ఎంసెట్ కలిపి ఫైనల్ స్కోర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో అర్థమయ్యేలా చెప్పాలా? చాలా మంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు, కానీ ఇది చాలా సింపుల్, చాలా ఈజీ అండి. ఇలాంటి డౌట్స్ అన్ని మీ అందరికైతే ఉన్నాయి. సో ఈ వీడియోలో అయితే ఇలాంటి డౌట్స్ అన్నిటికీ కూడా ఫుల్ క్లారిటీ అనేది అయితే వచ్చేస్తుంది. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఒక క్లారిటీ వస్తుంది, అర్థం కూడా అవుతుంది అనమాట. ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ కూడా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈ వీడియోస్ మీ అందరికీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఫ్యామిలీ మెంబర్స్కి, ఎంసెట్ స్టూడెంట్స్కి అందరికీ కూడా షేర్ చేసేయండి. ఓకే, ఇక్కడ చెప్తాను చూడండి. మీకు ఫైనల్గా 160 మార్క్స్ అనేది అయితే చెప్తారు. నిజమే, 160 మార్క్స్. కానీ మీకు ర్యాంక్ క్యాలిక్యులేట్ చేయడానికి అది 100%గా డివైడ్ చేస్తారనమాట. అంటే మీరు ఏం చేయాలి, 100%కి మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చిందో దానిపైన మీ ర్యాంక్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఫైనల్ స్కోర్ అనేది 100 మార్క్స్లో క్యాలిక్యులేట్ చేస్తారు. దాని వల్ల సపరేట్ చేస్తారు. అంటే మీకు ఐపీఈ ఉంది, ఎంసెట్ ఉంది కాబట్టి రెండింటిని కూడా డివైడ్ చేస్తారు. ఎలా? 25% ఐపీఈ కోసం, 75% ఎంసెట్ ర్యాంక్ కోసం అనమాట. ఈ 25%, 75% ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి నాకు తెలీదు అని చాలా మందికి డౌట్ ఉంటుంది. సో అది నేను సింపుల్గా ఒక ఫార్ములా అయితే చెప్తాను. ఈ ఫార్ములా మీకు వచ్చిన, అంటే మీ ఎస్టిమేట్ చేసుకుంటారు కదా ర్యాంక్ని. సో సింపుల్గా ఆ ర్యాంక్స్ని మీరు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మీకు ఎంత ర్యాంక్ రావచ్చు అనేది మీకు ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట. సో దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అయ్యారనుకోండి, ఈజీగా 10K బిలోనే ర్యాంక్ అనేది రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, ఫార్ములా ఏంటంటే ఫస్ట్ మనం ఇక్కడ ఐపీఈ ఎంసెట్ రెండుగా డివైడ్ చేద్దాం. సో ఫస్ట్ నేను ఐపీఈ మార్క్స్ని క్యాలిక్యులేట్ చేస్తున్నా, అంటే 25% మార్క్స్ని క్యాలిక్యులేట్ చేస్తున్నా అనమాట. సో 25% మార్క్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ మీకు ఐపీఈ మార్క్స్ అనేది కావాలి. సో మీ ఐపీఈ మార్క్స్ డివైడెడ్ బై 1000 ఎందుకు? టోటల్ ఐపీఈ మార్క్స్ అంతా మీకు 1000 కాబట్టి 1000 అనమాట. సో ఆ విధంగా డివైడ్ చేసుకున్నాక ఇంటూ 25 ఎందుకు? మీకు 25% అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నారు కాబట్టి, అంటే ఇప్పుడు 100లో 25 మాత్రమే తీసుకుంటారు ఐపీ, కాబట్టి ఇంటూ 25 అనేది వేసుకుంటారు. సో ఈ మొత్తం కానీ మీరు క్యాలిక్యులేట్ చేస్తే మీ యొక్క ఐపీ మార్క్స్ అనేది అయితే క్యాలిక్యులేట్ అవుతుంది అనమాట 25%కి. ఓకే, నెక్స్ట్ ఎంసెట్ పార్ట్. ఎంసెట్ పార్ట్లో ఏంటంటే మీ యొక్క ఎంసెట్ ర్యాంక్ అవ్వచ్చు, లేదంటే ఎంసెట్ మార్క్స్, ఇక్కడ ర్యాంక్ కాదు మార్క్స్. సో ఎంసెట్ మార్క్స్ ఉంటాయి, మీరు ఎస్టిమేట్ చేసుకోవచ్చు. అంటే నాకు ఇంత రావచ్చేమో అనేసి మీరు సపోజ్ ఎస్టిమేట్ చేసుకోండి. సో ఎంసెట్ మార్క్స్ నీకు వచ్చింది డివైడెడ్ బై 160 ఏంటి? టోటల్ మార్క్స్ ఎంత? 160 కాబట్టి 160 ఇంటూ 75. ఇది పర్సంటేజ్ కాదు, జస్ట్ నంబర్. అంటే 100లో మీకు 25కి ఎంసెట్, 25కి ఐపీ, 75కి ఎంసెట్ డివైడ్ అయింది కాబట్టి ఇంటూ 75. సో ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేశాక మీకు 75% అనేది అయితే వస్తుంది, అంటే పర్సంటేజ్లో వస్తుంది. ఆ పర్సంటేజ్ ఉంటాయి కదా, అంటే ఎంసెట్, ఐపీ, ఇప్పుడు మనం రెండు క్యాలిక్యులేట్ అయితే చేసేసాం. ఆ రెండింటిని మనం ప్లస్ చేసుకున్నాం అనుకోండి, మీకు అవుట్ ఆఫ్ 100కి ఎంత పర్సెంటేజ్ వస్తుందో దాన్ని బట్టి మీకు ర్యాంక్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు 1%కి ఐపీఈ మార్క్స్ 950 వచ్చాయనుకుందాం, డివైడెడ్ బై 1000కి. ఓకే, ఇప్పుడు మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలంటే 25% అనేది ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఇక ఫార్ములా తెలుసు కదా, ఐపీఈ మార్క్స్ డివైడెడ్ బై టోటల్ మార్క్స్ ఇంటూ 25. ఇది వేసాక నాకు టోటల్ ఎంత వచ్చిందంటే 23.75% అయితే వచ్చింది. ఎంతకి? 25%కి. ఓకే, నెక్స్ట్ ఎంసెట్ ర్యాంక్. సో ఎంసెట్ పార్ట్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే, సపోజ్ మీకు 160 మార్క్స్కి 120 మార్క్స్ వచ్చాయనుకుందాం. ఓకే, సో 120 మార్క్స్ వచ్చాయి ఇంటూ 75, అంటే 75%కి మనం కనుక్కుంటున్నాం. సో 75%కి కనుక్కోవాలంటే ఈ ఫార్ములా యూజ్ చేయాలన్నమాట.
సో ఫార్ములా యూజ్ చేశాక మీకు 56.25 అయితే వచ్చింది, అంత పర్సెంటేజ్ వచ్చింది. ఎంతకి? 75%కి. సో ఇప్పుడు ఏం చేయాలి? టోటల్ మనకు 100 అంటే అవుట్ ఆఫ్ 100%కి కావాలి మనకు మార్క్స్ అనేది. అప్పుడు ఏం చేయాలి? ఈ రెండింటిని కూడా ప్లస్ చేసుకోవాలన్నమాట. సో ప్లస్ చేసుకున్నాక ఓవరాల్గా మీకు 80 అయితే వస్తుంది. సో అవుట్ ఆఫ్ 100కి 80 మార్క్స్ అనేవి అయితే వచ్చాయన్నమాట ఈ అమ్మాయికి. సో ఇది చాలా స్ట్రాంగెస్ట్ స్కోరే. సో ఇక్కడ ర్యాంక్ అనేది మీకు 80 అలా వచ్చిందంటే, అంటే మార్క్స్ అంటే 100కి 80 అలా వచ్చిందంటే మీ ర్యాంక్ అనేది 1K to 5K బిలోలోనే ఉంటుంది అనమాట, బిట్వీన్లోనే ఉంటుంది. సో ఇంకా సెకండ్ ఎగ్జాంపుల్ కూడా తీసుకుంటా, అంటే ప్రతి ఒక్కరికి కూడా 950 అలా ఉండవు కదా. సో సెకండ్ ఎగ్జాంపుల్ కూడా తీసుకుంటాం. సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ అనదర్ పర్సన్కి 750 మార్క్స్ అయితే వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 1000కి. సో దీనికి మనం ర్యాంక్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది కూడా సేమ్ ఫార్ములా అనేది యూజ్ చేద్దాం. ఫస్ట్ ఐపీఈ పార్ట్ని క్యాలిక్యులేట్ చేసుకుందాం. ఎలా? ఫస్ట్ ఐపీఈ మార్క్స్ డివైడెడ్ బై టోటల్ మార్క్స్ ఇంటూ 25. ఎందుకు? మనం 25%కి క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి 25 మార్క్స్ అనేది వేసుకుంటాం అనమాట. సో మొత్తం మీరు వేసాక మీకు టోటల్ 25%కి అవుట్ ఆఫ్ 25%కి ఎంత పర్సెంటేజ్ వస్తుందంటే 14.25. సో 14.25% వస్తుంది అనమాట అవుట్ ఆఫ్ 25%కి. నెక్స్ట్ ఏంటి? ఎంసెట్. సో ఎంసెట్ పార్ట్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఎంసెట్ మార్క్స్ సపోజ్ మీకు 60 మార్క్స్ వచ్చాయనుకుందాం అవుట్ ఆఫ్ 160 మార్క్స్కి. సో ఇంటూ 75. ఎందుకు? 75% అనేది ఉంటుంది ఎంసెట్. సో 75 అనేది వేసుకోవాలి, దాన్ని మల్టిపుల్ చేయాలి. చేశాక మీకు అవుట్ ఆఫ్ 75%కి ఎంత పర్సెంటేజ్ వస్తుందంటే 28.12. ఓకే, 28.12% ఈజ్ అవుట్ ఆఫ్ 75% అనమాట. ఇప్పుడు ఏం చేయాలి? రెండింటిని కూడా యాడ్ చేసుకోవాలి. ఏంటి? ఐపీఈ పార్ట్ని ఎంసెట్ పార్ట్ని రెండింటిని కూడా యాడ్ చేసుకుంటే మీకు అవుట్ ఆఫ్ 100%కి ఎంత పర్సెంటేజ్ వచ్చిందో తెలుస్తుంది. ఎంత? 42.37% అయితే వస్తుంది. ఎంతకి? 100కి. ఓకే, ఇప్పుడు దీంతో ర్యాంక్ అనేది మీకు ఎలా ఎస్టిమేట్ చేసుకోవాలంటే మీకు 100కి 42.37% అంటే 70K to 1 lakh రేంజ్లో ఉంటుందన్నమాట. 1 lakh ప్లస్ కూడా అవ్వచ్చు. సో ఈ రేంజ్లో అయితే మీకు ర్యాంక్ అనేది రావచ్చు. కాబట్టి మీరు ఏం చేస్తారు? కాన్సెప్ట్ ప్లస్ చీట్ కోడ్స్ ఇవి కానీ యూజ్ చేసినట్లయితే మీ ర్యాంక్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు. ఓకే, ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఐపీఈ ఇంపాక్ట్ అనేది చాలా లోగా ఉంటుంది, అంటే 25% మాత్రమే యాడ్ అవుతుంది. సో మీరు దేనిపైన ఫోకస్ చేయాలి? ఎంసెట్ ర్యాంక్ పైన ఫోకస్ చేసి అది మీకు బిగ్గెస్ట్ ఇంపాక్ట్ అనేది అయితే ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ నేను ఎంత మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ అనేది వస్తుంది అయితే డిస్ప్లే చేశాను చూడండి. సో మీకు 40 to 45 ఈ బిట్వీన్లో మీకు ర్యాంక్ కానీ వచ్చినట్లయితే 1.2 lakh to 1.5 lakh ర్యాంక్ అయితే ఆ బిట్వీన్లో వస్తుందన్నమాట. అలానే 45 to 50 వస్తే 90K to 1.2 lakh బిట్వీన్. అదే 50 to 55 వస్తే 70K to 90K. 55 to 60 వస్తే 50K to 70K వస్తుంది ర్యాంక్. సో 60 to 65 ఆ బిట్వీన్లో వస్తే 35K to 50K బిట్వీన్లో వస్తుంది. సో ఈ విధంగా ఇక్కడ ర్యాంక్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ మార్క్స్ అయితే ఉన్నాయన్నమాట. సో దీన్ని యూజ్ చేసుకొని మీకు ఎంత ర్యాంక్ రావచ్చు అనేది ఎస్టిమేట్ చేసుకోండి. నేను చెప్పిన ఫార్ములాలో మీరు అప్రాక్సిమేట్ ఎంసెట్ మార్క్స్ వేసుకోండి. ఐపీఈ మార్క్స్ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. సో ఎంసెట్ మార్క్స్ మీకు తెలియదు కాబట్టి మీరు ఎంత రావాలి అనుకుంటున్నారు ఎంసెట్ మార్క్స్ దాన్ని అప్రాక్సిమేట్గా వేసుకొని క్యాలిక్యులేట్ చేసుకొని ఓకే 100%కి నాకు ఎంత పర్సెంటేజ్ అనేది వచ్చింది, సో ఈ ర్యాంక్స్లో చెక్ చేసుకుంటే ఎంత ర్యాంక్ రావచ్చు అప్రాక్సిమేట్గా అనేది మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఆ ఐడియా వల్ల ఏంటంటే ఇంకా మనం ఎంత ప్రిపేర్ అవ్వాలి అనేది అయితే మీకైతే ఐడెంటిఫై అనేది అవుతుంది అనమాట. ఓకే, ఫైనల్గా ఈ వీడియో అయితే మీ అందరికీ కూడా హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి డౌట్స్ ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయి. సో నాకు కూడా ఉండేది ఇలాంటి డౌట్స్, అందుకే నేను ఈ వీడియో అయితే చేయాల్సి వచ్చింది. సో ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కూడా. సో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.